రతన్ టాటా గారు ఇండియా యొక్క ఫస్ట్ కార్ ని ఎలా లాంచ్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1990s లోనే ఇండియా తమ ఓన్ స్పేస్ క్రాఫ్ట్స్ ని మరియు మిసైల్స్ ని తయారు చేసుకుంది, కానీ ఇండియాలోనే డిజైన్ నుంచి ప్రొడక్షన్ అయ్యి బయటకు వచ్చే కారు మన దగ్గర ఒకటి కూడా లేదు. అందుకనే 1995 లో రతన్ టాటా గారు ఒక 100% ఇండియన్ కార్ ను తయారు చేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఎదురైంది. అదేంటంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే అప్పట్లోనే $2 బిలియన్ ఖర్చు అయ్యేది. అప్పట్లో $2 బిలియన్ అంటే చాలా ఎక్కువ. అందుకే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పాత నిసాన్ వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని 1/5 కాస్ట్ లోనే కొనుక్కుంటారు. తర్వాత వాళ్ళు ఆ ఫ్యాక్టరీని పార్ట్స్ గా డిస్మాంటిల్ చేసి ఇండియాకి తీసుకొచ్చి పూణేలో వాళ్ళ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేస్తారు. రతన్ టాటా గారే వాళ్ళ కార్ ప్రొడక్షన్ మొత్తాన్ని దగ్గరుండి చేయించి 1998 లో వాళ్ళ ఫస్ట్ కార్ ని లాంచ్ చేస్తారు. ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఫస్ట్ ఇండియన్ కార్ కావడంతో ఇండియన్ లో INDI, కార్ లో CA ని కలిపి దీనికి ఇండికా అని పేరు పెడతారు. ఈ కార్ ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టు అఫోర్డబుల్ గానే కాకుండా కంఫర్ట్ మరియు మైలేజ్ ని కూడా ఇవ్వడంతో దీని సక్సెస్ అంతా ఎంత కాదు. అప్పట్లో ఇది ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్ గా మారింది. ఈ కార్ మీద మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.